థాయ్ ప్రజలు వైట్ ఎలిఫెంట్స్‌ని రాజరికానికి, రాజశ్రేయస్సుకి గుర్తుగా వాడతారు. అంటే ఇంద్రుడు రాజుగా ఉన్నప్పుడు తెల్ల ఏనుగును అంటే ఐరావతంని తన శక్తిగా భావించేవాడు. ఒకప్పటి థాయ్ రాజులు తమ రాజ్యంలో ఎక్కడైనా తెల్ల ఏనుగుని గుర్తిస్తే అది రాజ్య సంపదగా భావించి ప్రజలు రాజుకి అప్పచెప్పాలని కోరేవారు. రాజ్యంలో తప్పు చేసిన వారికి ఈ తెల్ల ఏనుగుని ఇచ్చేవారు. వారు దాన్ని పోషించలేక, వాడుకోలేక ఆర్థికంగా నష్టపోయేవారు. ఇప్పటికీ ఈ వైట్ ఎలిఫెంట్స్‌ని థాయిలాండ్‌లో రాయల్టీ చిహ్నంగా భావిస్తున్నారు. థాయిలాండ్‌ని ఒకప్పుడు సియామ్ అని పిలిచేవారు. ఇది సాంస్క్రిట్ వర్డ్. సంస్కృతంలో డార్క్ ఆర్ బ్రౌన్ అని అర్థం. అంటే అక్కడి ప్రజలను ఉద్దేశించి సియామ్ అని పేరు పెట్టారు. అయితే మంకుట్ రాజుగా సియామ్‌ని 17 సంవత్సరాలు పాలించాడు. ఆయన రామ 4గా పిలువబడ్డాడు. ఇప్పటికీ రామాయణాన్ని వాళ్ళు రామ్‌కిన్ వెర్షన్‌లో నమ్ముతారు. సియామీస్‌కి రాజ్య విస్తరణలో ఇంద్ర హెల్ప్ చేశాడని నమ్ముతారు. వారి రాజ్యానికి అయోధ్య గుర్తుగా పేరు పెట్టుకున్నారు. రామాయణాన్ని, రాముణ్ణి, ఇంద్రుణ్ణి, ఏనుగుతలగా ఉన్న వినాయకుడిని వారు ఇప్పటికీ పూజిస్తారు. అయితే వీటన్నిటికీ సియామీస్‌కి సంబంధం ఉందని మీరు నమ్ముతున్నారా?